రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాండవమై జరుగుతోంది. చాలా చోట్ల లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి, లైసెన్స్ ఉండే షాపులు ఉన్నాయి. లైసెన్స్ ఉన్న షాపులు ఎన్నో కూడా మాకు తెలుసు, లైసెన్స్ లేని షాపులు ఏవో కూడా మాకు తెలుసు. కాకపోతే ఒక్క షాప్కి కేవలం 30 చెట్లు మాత్రమే గవర్నమెంట్ అలర్ట్ చేసింది. ఆ 30 చెట్లలో కూడా ఒక చెట్టుకు వచ్చేసి కళ్ళు 1 నుంచి 1.5 లీటర్ మాత్రమే కళ్ళు అనేది వస్తుంది. ఆ చొప్పున తీసుకుంటే ఒక్క షాపుకు వచ్చేది కేవలం 20 లీటర్లు మాత్రమే. 20, 21 లీటరు, 22 లీటర్లు వస్తాయి. కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్లో ఇప్పుడు డి హిరియాలు కావచ్చు, మరియు మలపనగుడి కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు 10,000 లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతుంది. ఏ విధంగా 10,000 లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిండేది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే అని. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటబ్బా అంటే, బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాలా అంటే 90 కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా. అదే రూల్సే ఎక్స్చేంజ్ వాళ్ళు పెట్టింటారు, ఆ రూల్ ప్రకారమే రావాలా. అట్లాంటిది బానేపల్లిలో చెట్లే లేవు, అక్కడ కళ్ళే లేదు. కళ్ళు ఎక్కడి నుంచి అన్ని వేల లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాలా. ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో తీసుకెళ్తారు. ఒక బులోరాకి 400 ట్రేస్ ఉంటాయి, 400 ట్రేస్ పడతాయి. 5,000 లీటర్లు ఒక ట్రిప్పుకు పోతాయి. అట్లాంటిది 20,000 లీటర్లు అక్కడ కళ్ళు వెళ్తూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో. ఏ విధంగా వెళ్తూ ఉంది కల్తీ కళ్ళు ఒక్కసారి గమనించాల. విషయం ఏంటబ్బా అంటే, అధికార పార్టీ నాయకులు, కొంతమంది పత్రికా విలేకరులు కలిసి చేస్తున్నే వ్యవహారమే ఈ కల్తీ కళ్ళు వ్యవహారం. ఈ వ్యవహారాన్ని కర్ణాటక ఎమ్మెల్యే మన నారా చంద్రబాబు నాయుడుకి ఒక లెటరు, పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. పక్క రాష్ట్రంలో నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాయదుర్గం అవినీతిని ఎండగడుతున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించేయాలి. అంటే మనకన్నా కొంచెం సిగ్గుండాలంట కొన్ని విషయాల్లో మాత్రం.